హౌస్ వైఫ్గా ఉంటూ ఈ బిజినెస్ బిల్డ్ చేస్తా ఉన్నాం. ఒక 1 year నుండి మేము స్టార్ట్ చేసాము. సో నేను వరంగల్ నుండి రావడం జరిగింది. సో చాలా మంది కొత్త వాళ్ళు అనుకుంటారు వరంగల్ నుండి ఎండలు అసలు అవసరమా, ఇందులో నిజంగా ఏమొస్తుందని అనుకుంటారు. అంతేనా? సో ఏమొచ్చిందో నేను ఒక గంట సేపు మీ అందరికి ఇచ్చేసి వెళ్తా. సో తీర్చుకుంటే మీకు కూడా నెక్స్ట్ అదే వస్తారు. ఓకేనా? సో సండే రోజు నార్మల్గా ఏం పని ఉంటుందండి, ఇంట్లో పిల్లలు ఉంటారు, మంచిగా వాళ్ళకి కర్రీస్ వండియచ్చు, తినచ్చు, ఉండొచ్చు. నిన్ననే మా పాప నా పోస్టర్ చూసి అంటాను, ఏంది మమ్మీ ప్రతి సండే నువ్వు కరీంనగర్కి పోతాను అని చెప్పేసి అంటాను. సో అట్లా ఉంటుంది మన బిజినెస్ ఆపర్చునిటీ. గుడ్ మార్నింగ్ వన్ సెకండ్. సో దయచేసి మీ ఫోన్స్ అనేది ఉంటాయి కదా, జర సైలెన్స్ మోడ్లో పెట్టుకోండి. ఎందుకంటే మనకి బయట వ్యక్తులు చాలా మంది డిస్టర్బ్ చేసే వాళ్ళు ఉంటారు, మనం డిస్టర్బ్ కావాలి కాబట్టి. సో ఒక 1 hour అనేది సెషన్ ఉంటుంది. సో మన లైఫ్ అనేది 1 hourలోనే యూటర్న్ తిరిగే ఛాన్స్ ఉంటుంది. లీడర్స్ దయచేసి అందరూ అర్థం చేసుకోండి. ఓకేనా? సో ఈ సెషన్ అనేది మనం స్టార్ట్ చేద్దామండి. సో వన్ సెకండ్, నా పేరు సమత, మా హస్బెండ్ మధు, తను గవర్నమెంట్ టీచర్ అండి. ఈ బిజినెస్ని మేము పార్ట్ టైంగా ఒక 1 year నుండి బిల్డ్ చేస్తూ ఉన్నాం. సో నాకు ఈ బిజినెస్లో ఏమొచ్చింది అంటే, నేను కూడా ఒకప్పుడు మీలాగానే అచ్చిగడ కూర్చోవడం జరిగింది. సో కూర్చున్నా నేను కావాల్సినటువంటి ప్రోడక్ట్స్ నేను కూడా స్టోర్కి వెళ్ళేసి తెచ్చుకోవడం జరిగింది. సో నా ఫస్ట్ చెక్ వచ్చేసి 152 రూపాయలు రావడం జరిగింది. సో అట్లా వాడుతున్న క్రమం లోపల సెకండ్ మంత్ ఒక 156 రూపాయలు వచ్చినాయి. నాకు నేనే వాడుకోవడం జరిగింది. సో థర్డ్ మంత్ నాకు తెలిసిన వాళ్ళకి చెప్పడం స్టార్ట్ చేసిన, నా అకౌంట్లో ఒక 12,000 రూపాయలు పడ్డాయి. బాగుందా లేదా? సో ఇదేదో బాగుంది అవకాశం అని చెప్పేసి ఇంకా సీరియస్గా చేయడం స్టార్ట్ చేసినాము. సో చేసిన క్రమంలో ఏమొచ్చింది అన్నట్టయితే, మా సార్ గవర్నమెంట్ టీచర్ అని చెప్పారు కదండి, 15 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది సార్ దగ్గర. సో రెగ్యులర్గా స్కూల్కి వెళ్తూ ఉంటారు. సార్ ఇన్కమ్ వచ్చేసి 1,00,000 రూపాయలు. ఓకే, ఈ బిజినెస్ని మేము కూడా 365 days నుంచి చేస్తూ ఉన్నాం. సో నాకు తెలిసిన వాళ్ళకి నేను కూడా చెప్పడం స్టార్ట్ చేసిన, సార్ నేను ఇద్దరం కలిసి సీరియస్ అయ్యి బిజినెస్ చేస్తూ ఉన్నాం. సో ఈ బిజినెస్లో మాకు ఏమొచ్చింది అంటే, 365 రోజులు మేము ఈ బిజినెస్లో నిలబడితే నాకు ఇప్పటివరకు నేను సంపాదించుకున్న ఇన్కమ్ ఎంత అంటే 13 లక్షల రూపాయలు వెస్టర్న్ నుంచి నేను తీసుకోవడం జరిగింది. సో లాస్ట్ 6 months నుంచి 1 lakh ప్లస్ ఇన్కమ్ అనేది నాకు వెస్టేజ్లో రావడం జరుగుతూ ఉంది. దాంతోపాటు నేను 1,10,000 స్కూటీ పర్చేజ్ చేయడం జరిగింది త్రూ వెస్టేజ్ ద్వారా. దాంతోపాటు ఇంకేం వచ్చింది అన్నట్లయితే, థ్యాంక్ యూ లీడర్స్, దాంతోపాటు లాస్ట్ 2 నెలల బ్యాకే నేను 15 లక్షల వరకు నెక్సాన్ కార్ కూడా తీసుకోవడం జరిగింది ఈ బిజినెస్. సో ఇప్పుడు కూడా చాలా ధైర్యంగా పెట్టుకోండి, ఇప్పుడు చెప్పే ప్లాన్ కూడా అట్లనే ఉంటుంది. ఇవన్నీ నేను మీకు ముందే ఎందుకు చెప్పిన అంటే, ఇవి నిజంగా వస్తాయా పోతాయా అంటారు. తీసుకున్న నేనే మీకు ఎగ్జాంపుల్ చెప్పిన. సో ఎందుకు మనం ఈ బిజినెస్ చేయాలి? సో లీడర్స్ ఇవాళ కొత్త వాళ్ళు ఉన్నారు కాబట్టి, ఈ బిజినెస్ మనం ఎందుకు చేయాలి, ఎట్లా చేయాలి, వై దిస్ బిజినెస్, హౌ దిస్ బిజినెస్. ఓకేనా? సో వీటి గురించి మనం మాట్లాడుకుందాము. నార్మల్గా అండి చూడండి లీడర్స్, ఆలోచన చేయండి. 1945లో ఒక ఫ్యామిలీకి 10 రూపాయలు ఉంటే గడిచేది. ఎస్ ఆర్ నో? సో సేమ్ 65 వచ్చేసరికి ఒక 100 రూపాయలు ఉంటే వాళ్ళ ఫ్యామిలీ చాలా బ్రహ్మాండంగా గడిచేది. అవునా కదా? సేమ్ ఇక్కడ చూసుకున్నట్టయితే 1985లో ఒక 1000 రూపాయలు ఉంటే వాళ్ళ ఫ్యామిలీ ఇంకా చాలా బాగుండేది. ఎందుకంటే అప్పుడు ఖర్చులు కూడా తక్కువ ఉండేవి, వాళ్ళ సంపాదన ఆడికాడికి ఎక్కువ అనిపించేది వాళ్ళకు. సో సేమ్ ఇక్కడ చూసుకుంటే 2005 వచ్చేసరికి ఒక 10,000 రూపాయలు ఉంటే కానీ ఆ ఫ్యామిలీ గడవలేని పరిస్థితి. అవునా కదా? సో ఇక్కడ కొంచెం మనకు అవగాహన ఉంటుంది, మనం కూడా ఉంటాం, మన మమ్మీ వాళ్ళు సంపాదిస్తూ ఉంటారు. సేమ్ ఇప్పుడు 2025 ఉన్నాం కదండి. సో పర్ మంత్ ఇప్పుడు ఎంత ఉంటే గడుస్తుంది మీరు నాకు చెప్పండి. 1,00,000 రూపాయలు అనేది ఫ్యామిలీ ఎక్కడికైనా గడుస్తుందా అండి? సో మరి 2028 కూడా చూస్తామా చూడమా? చూస్తాం కదా. 1948 చూసిన ఉన్నారా లేదా? అక్కడ నుంచి ఇక్కడ దాకా వచ్చింది. 2028 కూడా మనం చూస్తామా చూడమా? 100% చూస్తామని అనుకోవాలి. ఓకే, సో మరి ఇక్కడ 2025లో 1,00,000 రూపాయలు లేని ఫ్యామిలీ గడుస్తలేదు కదా. సో మరి ఎంతమంది మనం ఈ ఇన్కమ్లో బ్రతుకుతా ఉన్నాం ఇప్పటి వరకు కూడా? స్టిల్ చాలా మంది ఉన్నారు. అవునా కదా? సో ఈ బిజినెస్ ఎందుకు చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు బాగా ఆలోచన చేయండి లీడర్స్, వై దిస్ బిజినెస్, హౌ దిస్ బిజినెస్. ఈ బిజినెస్ నేను ఎందుకు చేయాలి అనేది మీకు 98% క్లారిటీ ఉంటే ఎట్లా చేయాలి అనేది జస్ట్ 2% మనం ఈ బిజినెస్ కంప్లీట్ చేసుకోవచ్చు. సో ఈరోజు టాపిక్ అంతా వై దిస్ బిజినెస్. సో ఇక్కడ చూడండి, 2025లో 1 lakh వస్తే కానీ గడవలేని పరిస్థితి ఉన్న సిచ్యువేషన్లో మనం 10,000 రూపాయలకు సంపాదిస్తే బ్రతికే వాళ్ళని కూడా చాలా మంది ఉన్నాం. ఎగ్జాంపుల్ చూడండి, ఒక మంగళ్య బట్టల షాపింగ్ మాల్ ఉంది అనుకుందాం. ఫర్ సపోజ్ ఒక ఉమెన్స్ కానీ జెంట్స్ కానీ ఎంత పని చేస్తారండి? 6 నుంచి 10,000 మధ్య సాలరీ మాత్రమే ఉంటుంది. ఎస్ ఆర్ నో? సో అంతే కదండి. చూడండి, ఈ ఇన్కమ్ అనేది ఒక వైఫ్, భార్య, భర్త, 2 పిల్లలు ఉన్న వాళ్ళకి ఈ ఇన్కమ్ సరిపోతుందండి. కానీ కంజెషన్గా ఉంటున్నారా లేదా? సో ఈ బిజినెస్ లో మీరు చూడండి, లేదు నేను పోయే దారిలో నెలకు ఒక 10,000 రూపాయలు నేను ఒక ప్రైవేట్ సెక్టర్లో జాబ్ చేస్తే
10,000 రూపాయలు రావడం జరుగుతూ ఉన్నది. సో 2 సంవత్సరాలల్లా, ఓకే, 2 నుంచి 3 సంవత్సరాలల్లా నా 10,000 రూపాయలు 2 కానీ 3 కానీ అయ్యే అవకాశం ఉందా? ఉందా? లేదు. సో మరి నేను ఏం చేస్తాను? డబ్బులు వస్తాయి. ఓకే, సో ఇప్పుడు ఎగ్జాంపుల్ సార్ గవర్నమెంట్ టీచర్ అని చెప్పినా కదా, 2 సంవత్సరాలలో సార్ సాలరీ 2 కానీ 3 కానీ అయ్యే అవకాశం ఉందా అండి? లేదు కదా. సో మనం ఏం చేయాలి? ఎక్స్ట్రా ఇన్కమ్ ఎంతమందికి అవసరం ఉన్నది ఇక్కడ? సో ప్రతి ఒక్కరికి అవసరం ఉంది కదా. నేను కూడా ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం రావడమే జరిగింది. ఓకే, సో మేమేం డిసైడ్ అయినాము అంటే ఒక ఏ జాబ్ కానివ్వండి, సో వచ్చే వాళ్ళు కూర్చుంటారు, మీరేం ఎంత చూడకండి, మీకు కాన్సన్ట్రేషన్ పెట్టేసేయండి. ఓకే, సో మన సాలరీతో సమానంగా ఏ జాబ్ కూడా మనకు అవుతుందా అండి? సార్ గవర్నమెంట్ సెక్టార్ లో ఉన్నారు, 2 లేదా 3 సంవత్సరాలలో సార్ సాలరీ డబల్ గానే ట్రిపుల్ గానే ఛాన్స్ ఉంటుందా? సో మనకు వచ్చే వాళ్ళని పట్టేసి ఇంక్రిమెంట్ అనేది సంవత్సరానికి ఎంతో కొంత పెరగడం జరుగుతుంది. సో ఇక్కడ ఈ 1,00,000 రూపాయలు కూడా మనం చేసే జాబ్ లో రావాలి అంటే ఖచ్చితంగా ఆ జాబ్కి వెళ్ళే పర్సన్, ఎగ్జాంపుల్ మా హస్బెండ్ ఫిజికల్ గా బాగుండాలి, మెంటల్ గా బాగుండాలి, చేసే అంత ఎబిలిటీ కూడా సార్ దగ్గర ఉండాలి. సో ఈ 3 లేకపోతే ఎంత పెద్ద గవర్నమెంట్ జాబ్ అయినా కూడా మనకు డబ్బులు వచ్చే అవకాశం ఉంటుందా? ఉంటుందండి. అన్ఎక్స్పెక్టెడ్ సార్ యాక్సిడెంట్ అయింది అనుకుందాం, ఇంట్లో ఉన్నారు, కాలు ఫ్రాక్చర్ అయింది అనుకుందాం, నన్ను స్కూల్కి రాణిస్తారా? నేను పోయి జాబ్ చేస్తే నన్ను రాణిస్తారా అండి? రానియారు కదా. సరే, అన్ఎక్స్పెక్టెడ్ ఆ పర్సన్, ఏదో జాబ్ వచ్చిన పర్సన్, ఆ పర్సన్కి ఏమన్నా అయింది అనుకుందాం, నాకు ఎప్పుడైనా పిలిచి పోస్ట్ ఇస్తారా అండి? 6 నెలలు చూడాలా, తర్వాత ఆయా పోస్ట్ కంటే పెద్ద పోస్ట్ ఏమన్నా ఇస్తారా? డైరెక్ట్ మళ్ళీ మనల్ని చైర్లో కూర్చోబెడతారా? జాబ్ చైర్లో కూర్చోబెట్టారు కదా. ఇప్పుడు మనం చూసేటువంటి ఆపర్చునిటీ ఏదైతే ఉందో 365 రోజులు కనుక మనం నిలబడి ఉన్నట్లయితే మన ఇన్కమ్ 1,00,000 రూపాయలు తీసుకునే ఆపర్చునిటీ ఈ రోజు ఇప్పుడు. ఎవరైతే ఈ రోజు ఇక్కడికి ఇన్వైట్ చేశారో వాళ్ళకి ఒకసారి మీ మనసులో థ్యాంక్స్ చెప్పుకోండి. ఎందుకంటే వాళ్ళు ఈ రోజు ప్లాట్ఫామ్ కి మిమ్మల్ని ఇన్వైట్ చేయకపోతే మీరు కూడా ఇదే స్ట్రక్చర్ లో ఉంటారు. సో వాళ్ళు పిలిచినా కూడా మీరు అర్థం చేసుకోకపోయినా మీరు ఇదే స్ట్రక్చర్ లో ఉంటారు. ఓకే, సో మేము కూడా టైం వేస్ట్ చేసినాం అట్లనే, అందుకని మీకు చెప్తా ఉన్నా. మమ్మల్ని జాయిన్ చేసిన వ్యక్తి మా అప్లయన్స్ శ్రీనివాస్ వడ్డమైన శివాని మేడం, ఒకసారి వాళ్ళ క్లాస్. సో ఈ రోజు నేను మీ లైఫ్ లో ఉన్నాను అంటే ద గ్రేట్ అప్లయన్స్ అన్నమాట. సో ఏం చేయాలి, ఈ బిజినెస్ లో ఎట్లా చేయాలనేది చెప్తాను. సో భారతదేశం ఆర్థిక సర్వే ప్రకారం మనం అనుకున్న ఇన్కమ్ మనకు రీచ్ అయ్యలేదు కాబట్టి రానున్న 2 సంవత్సరాలలో 8% కాదని మనం అనుకున్నాం. మరి ఏం చేస్తే మన శాలరీ అనేది డబుల్ అవుతుంది. ఓకే, 2 నుంచి 3 సంవత్సరాలలో మనం ఎట్లా కష్టపడాలి, మనకి ఎట్లా డబ్బులు వస్తాయి. ఈ ఆపర్చునిటీని కనుక మనం టేకప్ చేసినట్టయితే 2 నుంచి 3 సంవత్సరాలలో ఇన్కమ్ సంపాదించుకునే ఆపర్చునిటీ మన దగ్గర ఉంది. మనం ఏం చేయాలి, ఏం చేస్తే డబ్బులు వస్తాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్, నేను ఎందుకు ఈ బిజినెస్ చేస్తున్నాను? వై దిస్ ఈ బిజినెస్, హౌ దిస్ బిజినెస్? నేను ఎందుకు ఈ బిజినెస్ చేయాలి? మీకు ఎక్స్ట్రా ఇన్కమ్ అవసరం ఉన్నదా? మీకు నీడ్స్ అవసరం ఉన్నాయా? మీకు అవసరాలు ఉన్నాయా? లేదా మీ కోరికలు తీర్చట్లేదా? మీకు నీడ్స్ ఉన్నాయా, డ్రీమ్స్ ఉన్నాయా, ఎక్స్ట్రా ఇన్కమ్ అవసరం ఉన్నదా? ఏ పని కోసం మనం ఈ బిజినెస్ ఎంచుకున్నాం? నేను ఎందుకు